వాళ్ళకి సదుపాయాలు కల్పించండి. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చేస్తారు. విష్ణు చక్రం అనే గ్రామస్తులు వాళ్ళు అక్కడి నుంచి గ్రామం ఖాళీ చేసి నిర్వాసితుల ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఈ వేటకు తాగడానికి మంచినీరు లేదు, సాల్ట్ వాటరు. ఇక్కడ నిన్న చెప్తున్నాం మైక్ పట్టుకున్నాయి, మేము అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తానని చెప్తున్నాం. అంటే మంత్రి ఏంటి చెప్తే చెల్లుబాటు అవుతుంది, అది ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాం. నీకు అవగాహన లేదని అక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా నవ్వుకుంటున్నారు. నువ్వు కల్పించడం ఏంటి, నీ ప్రభుత్వం కల్పించడం ఏంటి? మీరు అడ్డు తగలకుండా ఉంటే చాలు అక్కడ. దానికి గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పోర్టు నిర్మాణం ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ జిల్లాలో పోర్టు అవ్వాలనే ఉద్దేశంతోనే 4,362 కోట్ల రూపాయలు ప్రత్యేకించి బ్యాంకు లోను సదుపాయం కల్పించి ప్రభుత్వానికి నిధులకి సంబంధం లేకుండా ఏర్పాటు చేశారు. అన్ని అనుమతులు మంజూరు చేశారు, ల్యాండ్ ఎక్వేషన్ చేశారు, రోడ్డు సదుపాయాలు కల్పించారు. ఆ ఏజెన్సీకి డబ్బులకి ఏనాడు కూడా పనులు ఆటంకం ఉండడానికి కోసం బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి డబ్బులు సమకూరిస్తే నువ్వు చేయడం ఏంటి? మతి లేదు మాట్లాడుతున్నావు. నీకు దాంట్లో సంబంధం ఏంటి? నీ కమిషన్ల కక్కుర్తికి 8 మాసాలు అక్కడ పనులు జరగకుండా ఆపించి వాళ్ళు చేస్తున్న పనులు కూడా నత్తనడకన ఇబ్బందులు కలిగి చేస్తున్నావు. అక్కడ గ్రావెల్ వేస్తుంటే నీ కుటుంబ సభ్యులు వేస్తున్నారు, అక్కడ మెట్టలేస్తే నీ కుటుంబ సభ్యులు వేస్తున్నారు, అక్కడ సిప్స్ వేస్తే మీ కుటుంబ సభ్యులు వేస్తున్నారు. కనీసం ఏ చిన్న అవసరం ఉన్నా సరే మీకు కన్సల్ట్ చేయాలనే స్థితికి తీసుకొచ్చావు. ఇది నీ దోపిడీకి పరాకాష్ట. వాళ్ళు నిన్ను జడ్జి కదా వైజాగ్ లో నీకు 40 కోట్ల రూపాయలు ఇల్లు కట్టేసి ఇస్తున్నారు. మీడియా మిత్రులకే అక్కడ తీసుకెళ్లి చూపిస్తాను నువ్వు కట్టించుకుంటున్న ఇల్లు. నీవు ఏ పోర్టులో అయితే నీకు ఏ ఇల్లు కట్టేసి ఇస్తున్నారో వైజాగ్ లో, ఈ జిల్లాలో ఉన్న మీడియా సోదరులందరికీ అక్కడ తీసుకెళ్లి చూపిస్తాను. ఇది నీ దోపిడీ, నీ అవినీతి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసే కదా, మా పోరాటం వల్లే కదా నిన్న మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు స్వయంగా వచ్చారు అక్కడికి. మేము ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పరిశ్రమలు ఈ జిల్లాకు అవసరం. పోర్టుకు అనుసంధానంగా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి, వస్తాయి, రావాలా. కానీ జిల్లా వ్యాప్తంగా పెట్టండి. ప్రభుత్వ భూములు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ నిర్మాణం చేయమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అధికార మతంతో మీరు చేయడానికి ప్రయత్నిస్తే ఈ కాలం చెల్లిన కింజరాపు కుటుంబం కాలం చెల్లిపోయింది. వీళ్ళకి ప్రజలు ఇవన్నీ తెలుసుకున్నారు. మా సభ విజయవంతమే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తేటతెల్లం చేసింది. ఈవేళ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఎక్కడ కనీసం నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మరి వాళ్ళ దోపిడీ చేయడానికి అవకాశం లేదు. అంతా మీ కుటుంబమే దోచుకుంటుంది. వాళ్ళే చెప్తున్నారు కదా, అనేక మంది నాకే ఫోన్లు చేసి చెప్తున్నారు ఎక్కడ ఏం దొరుకుతుంది పేడతో సహా దోషేస్తున్నారు మీరని చెప్పి.